వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసిన. సో నాకు వచ్చేసి సబ్స్క్రైబర్లు 245 మంది అయితే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 17,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడితే బాగానే రీచ్ వస్తుంది. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే అసలు రీచే రాదు. రీచ్ వచ్చినా రాకున్నా నేనైతే ఈ రోజు నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. ఏంటంటే ఎవడు ఏమనుకున్నా మనకు అనవసరము. నా టాలెంట్ నా ఇష్టం. నాకు మంచి అనిపించింది చెప్తా, చెడు అనిపించింది చెప్తా. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే లేదు. నా ఫోన్ వచ్చేసి అంత క్లారిటీగా అయితే ఏం లేదు, ఎందుకంటే మనం గరీబులం కాబట్టి కష్టపడి పని చేసి నా డబ్బులతో నేను ఒక మైకు ఒక ఫోన్ అయితే కొనుక్కున్నా. సో ఏంటంటే నాకు జర సపోర్ట్ అయితే చేయండి. మీ నుంచి నాకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అడ్డమైన రీల్స్ చూసేటి కదా, మా సంటోళ్ళే రీల్స్ చూసిర్రు అనుకో కొంచెం మేము కూడా జర బాగుపడతాము. మాకు పెద్ద పెద్ద పైసలు బీసలు మాకేం అవసరం లేదు. కొంచెం సపోర్ట్ చేస్తే ఏంటంటే నాతో పాటు ఇంకొక 10 మంది మంచిగా బతుకుతారని చిన్న ఆశ. అందుకే ఈ వీడియో అయితే నేనైతే తీస్తున్నా. ఎందుకంటే ఎవరికి భయపడకండి. ఎందుకంటే ఈరోజు రేపు మొత్తం నడిచేది సోషల్ మీడియా. మంచి అయినా చెడైనా ఏంటంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినావు అనుకో, నీ లక్ బాగుంటే నీ రీల్స్ కానీ నీ టాలెంట్ బాగుంటే పెద్ద రీచ్ వస్తుంది, మంచిగా ఉండిపోతావు. అంటే మన వర్క్ను బట్టే మనకు ఫాలోవర్స్ పెరుగుతారు. ఎందుకంటే మనకు అసలు కంటెంట్ ఉండాలి, మన వీడియోలో కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటేనే మనకు ఫాలో కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ అనేది చేస్తారు. సో మీరు కూడా వీడియో స్టార్ట్ చేయండి, ఎవరికి భయపడకండి. నేను స్టార్టింగ్లో రీల్స్ చేసినప్పుడు 300 ఫాలోవర్స్ ఉండే, ఇప్పుడు 17,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఆ వీడియో రీచ్ వస్తుందా రాదా అని నాకు అసలు తెలియదు. నైటే 5,000 మంది ఫాలోవర్స్ పెరిగిరు. అప్పటి నుంచి వీడియో అయితే కంటిన్యూగా తీస్తున్నా నేనైతే. ఎందుకంటే వచ్చిన రీచ్ ఎందుకు వదులుకోవడము. నా యావరేజ్ వ్యూస్ వచ్చేసి 20 లక్షలు ఉంటాయి యావరేజ్ వ్యూస్ అయితే. అవి ఒకసారి తగ్గుతున్నాయి, ఒకసారి పెరుగుతున్నాయి. మొన్న అయితే 4 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. ఒక్కొక్క వీడియోకు బాగానే రీచ్ వస్తాయి రావు, అది మన వీడియో మీద డిపెండ్ అయితే ఉంటుంది. మీరైతే ఎవరికి భయపడకండి, మీకు నచ్చింది చేయండి. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అన్నది మీ మనసులోనే పెట్టుకోకండి. మనకు అనిపించింది చేయండి. నీకు ఏమైనా తక్కువ పడితే ఎవరికి ఎవడు కాదు, బాగా గుర్తు పెట్టుకో. నీకు 1 రూపాయి తక్కువ పడ్డది అనుకో ఎవడు ఇవ్వడు. నీకు ఆకలి అవుతుందంటే అన్నం పెట్టేటోడు కూడా ఉండడు. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నా నేను. సో ఈ రోజు రేపు నడిచేది మొత్తం సోషల్ మీడియా. కంటెంట్ క్రియేట్ చేయు, నువ్వు కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయు. రీచ్ ఎలా రాదో నేను చూసుకుంటా. ఈ వీడియో నీకు నచ్చితే ఒక్క లైక్ చేయు. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.